समर्पयामि स्नानानन्तरं शुद्धात्मन्यं समर्पयामि इमं वस्त्राणि च वस्त्रम् ओम इमं वस्त्राणि च वस्त्राणि रक्षिद्रामन्तवो हदत्ताः अवाभिरतमन्कृतानि विश्वातेन मित्रा वरुणासते ओम विश्वक्षेणाय नमः वस्त्रं समर्पयामि सोमस्य तनुरसित्युत्तरीयम् ओम सोमस्य तनुरसितनमम्मे पाहि सोमा तनुरादिसा ओम विश्वक्षेणाय नमः दिव्य उत्तरीयं समर्पयामि ब्रह्मादेवानां जललाभे ऊर्ध्वपुण्ड्रम् విశేషాన్ని శాశ్వతంగా మీకు చెప్తాం. తప్పకుండా తెలుసుకోవాలనే తాపత్రయంతో ఇక్కడ సిద్ధంగా ఉన్నాం కనుక ఆ వైభవం అమ్మవారి తలక గుణాలు ఏమిటి ఇద్దరు అమ్మలను పట్టుకొచ్చారు కాబట్టి ఆ ఇద్దరు అమ్మల యొక్క గుణము ఏకస్వరూపంగా ఏమిటి ఆ విశిష్టత అంతా కూడా మాకు తెలియపరిస్తే దాని తగ్గట్టుగా మేము కూడా రంగం సిద్ధం చేస్తాం. బాగానే చెప్పారు. ఏ రంగమైనా వర్తమానంలో అనుబంధం అనేటటువంటి రంగాలకే పెద్దపీట వేద్దాం. మా అమ్మని చూస్తే లక్ష్మీ స్వరూపమైనటువంటిది అమ్మ. లక్ష్మి అనే పేరు. లక్ష్మి అంటే చూచేటటువంటి శక్తి కలిగినటువంటిది. చూచుట అంటే చాలు, దేనైనా చూస్తుంది అమ్మ. మీకు అర్థమైందా? ఒక్క నామంలోనే అంత శక్తి ఉన్నది. సర్వ హృదయాలన్నీ కూడా ఒక్క చోటికి చేరేటటువంటి రోజు, సర్వ నేత్రాలన్నీ కూడా ఎదురు చూసేటటువంటి రోజు, వార్షికోత్సవంలో ప్రప్రదమైనటువంటి రోజు. ఈ శ్రీక్షేత్రంలో ఎదుర్కోలు జరిపించేటటువంటి సమయాన్ని ఆసనం చేసేటటువంటి రోజు. ఈ రోజు కోసం ఎన్నో హృదయాలు వేచి చూస్తూ ఉంటాయి. ब्रह्मांड रूप गोविंद गोविंद नित्य कल्याण गोविंद नीरजनाभ गोविंद गोविंद हरे गोविंद वेंकटरमण गोविंद गोविंद हरे गोविंद श्री वेंकटेश गोविंद अभिराम प्रिय गोविंद हरि सर्वोत्तम गोविंद जनार्दन मूर्ति गोविंद जगत स्वरूप गोविंद।